అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో బాలరాజుకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో బీజేపీని ప్రజలు ప్రత్యామ్నాయంగా చూస్తున్నారని రామచంద్రరావు ఈ సందర్భంగా అన్నారు. బాలరాజు కూడా బీజేపీ ప్రత్యామ్నాయమేననే విషయాన్ని గుర్తించారని, మోదీ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమానికి ఆకర్షితులై బాలరాజు బీజేపీలో చేరారని రామచంద్రరావు అంటున్నారు. ఈ యొక్క రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయంగా మారుతున్న విషయాన్ని మనం గుర్తించాలి. మరి బాలరాజు గారు ఈరోజు అది గుర్తించి భారతీయ జనతా పార్టీ పెరుగుతున్నటువంటి ఒక సందర్భంగా నరేంద్ర మోదీ గారు పేద ప్రజలకు, దేశం కోసము, బడుగు బలహీన వర్గాల కోసం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారో దాన్ని ఆకర్షితులై వారు బీజేపీలో రావడం జరిగింది. వారికి నేను మర్యాదపూర్వకంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వారిని చేర్చుకొని మా పార్టీ బలోపేతానికి కేవలం అచ్చంపేట ప్రాంతమే కాకుండా యావత్ తెలంగాణలో కూడా వారు కృషి చేస్తారని చెప్పేసి భావిస్తూ, నమ్ముతూ వారిని పార్టీలో నేను ఈరోజు వారికి సభ్యత్వం కూడా ఇవ్వడం జరిగింది.